సమయం ఉదయం 5 గంటలు. చలికాలం అవ్వటం వల్ల రోడ్డు మీద జనాలు అంతగా తిరగటం లేదు. శారద మాత్రం నిండుగా దుప్పటి కప్పుకొని చెత్తబుట్టని పట్టుకుని నడుస్తూ, చి నా మొఖం మీద కాకి రెట్టయ్యా, ఎంత బతికి ఇంటికొచ్చి చెత్త తీసుకెళ్లేవాడికి 100 రూపాయలు దండగాని నాతో ఇట్లాంటి పని చేస్తున్న పిసినారి కోడలను తెచ్చుకున్నందుకు నన్ను నేను తిట్టుకోవడంలో ఏమాత్రం తప్పు లేదులే అని అనుకుంటూ ఉండగానే రోడ్డు పక్కన ఒక చోట ఖాళీ స్థలం కనబడింది. ఇక్కడ చెత్త వెయ్యరాదు, వేసిన వాళ్ళకి 500 జరిమానా అని ఉంటుంది. శారద ఆ బ్యానర్ని చూసి, చెత్త ఎత్తనది నేనేననే విషయం నాకు చెత్తకి తప్ప ఇంకెవరికీ తెలీదు అని చెత్తనక్కడేసి ఖాళీ బుట్టను పట్టుకుని తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా ఒక కుక్క దారిలో నిలబడి శారదని చూసి మొరుగుతూ ఉంటుంది. శారద కంగారుతో, నీ అమ్మ కడుపు మాడ, నేను దొంగని కాదే, శారదని, చలికాలం కదా అని అలా కప్పుకున్నాను. ఇప్పుడు నీ అరుపు విని ఎవరైనా దొంగ అని వచ్చారనుకో, నా వీపైతే డ్రమ్ములాగా విమానం మొత్తం మోగిపోయిద్దే, అరవడం ఆపు అని కప్పుకున్న దుప్పటిని కింద పడేస్తుంది. కుక్క చలికి వణుకుతున్న శారదను చూసి అరవటం ఆపేస్తుంది. శారద ఊపిరి పీల్చుకొని మళ్లీ దుప్పటి కప్పుకుంటుంది. అంతే, మళ్లీ కుక్క అరుస్తూనే ఉంటుంది. శారద దుప్పటిని కింద పడేస్తుంది. కుక్క అరవటం ఆపేస్తుంది. అలా దాదాపుగా గంట గడిచింది. పూర్తిగా తెల్లారైంది. ఏవైంది ఈరోజు నీకు? నాతో ఇట్ట ఆడుకుంటున్నావు? నీకు దండం పెడతానే. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు నన్ను అదాలా చూస్తున్నారు, పిచ్చదాన్ని అనుకుంటున్నారు, నవ్వుతున్నారు అని శారద ఏడుపు ముఖం పెట్టింది. అప్పుడే రోడ్లు ఊడ్చే గోపాలం శారద దగ్గరికి వచ్చాడు. అంతే, కుక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శారద గోపాలాన్ని అయోమయంగా చూస్తూ, వచ్చావా గోపాలం? ఏంటమ్మా తమరు చేస్తున్న పని? అక్కడంత పెద్ద బ్యానర్ కట్టాం కదా, ఇక్కడ చెత్త వెయ్యరాదు, ఏసి నాళ్ళకి 500 రూపాయల ఫైను అని, అయినా వెనకుండా చెత్త ఎత్తన్నారు. మీరు మనుషులేనా అసలు? తిట్టకయ్యా గోపాలం, టీకి డబ్బులు ఇత్తాలే. టీ కాదండి, టిఫిన్కి ఇవ్వండి. ఇత్తానులే గోపాలం, కానీ ఇప్పుడేం లేవులే, ఓ 2-3 రోజులు పోయిన తర్వాత ఇత్తానులే. ఇట్టా చెప్తే మీరేంట్రు? మీకు 500 రూపాయల ఫైన్ రాస్తున్నాను, ఖచ్చితంగా 500 కట్టాలి, లేదంటే నీళ్లు రావు, కరెంట్ రాదు, ఆ తర్వాత మీ ఇష్టం. ఏమైనా గోపాలం, నువ్వు మా పిసినారి కోడల గురించి తెలిసే ఇట్ట అంటున్నావా? ఒకసారి తెలుసుకోవయ్యా. నా తెలుసు గాని మా సార్ వాళ్ళకి తెలియదు కదా శారదమ్మా, అందుకే ఫైన్ రాస్తున్నాను, కట్టాల్సిందే, పద మీ ఇంటికి అని ఆవేశంగా శారదను తీసుకుని ఇంటికొస్తాడు గోపాలం. గుమ్మం బయట గంట కట్టబడి ఉంటుంది. దాన్ని అయోమయంగా చూస్తాడు. ఇదే గోపాలం, మా ఇంటి కాలింగ్ బెల్లు. ఏంటి గంట? ఈ గంట మీ ఇంటికి కాలింగ్ బెల్లా? అవును గోపాలం, కాలింగ్ బెల్లు కరెంటుతో నడుతుందని, బిల్లు ఎక్కువగా వచ్చేస్తుందని మా పిసినారి కోడల అనామేక ఇట్టా ప్లాన్ చేసింది. ఆలస్యం చేయకుండా ఆ గంటని కొట్టే గోపాలం, అది కూడా ఒకసారి మాత్రమే కొట్టాలి, గుర్తుంచుకో గోపాలం అని శారద చెప్పగానే గోపాలం ఆ గంటను కొడతాడు. అనామిక తలుపు తీస్తుంది. శారద గోపాలం కనిపిస్తారు అనామికకి. విషయం ఏంటో అర్థమైపోయింది. తనలో తాను, ఇప్పుడు మనం బుర్రని వాడాలి, వీడు మన దగ్గర నుంచి ఫైన్ డబ్బులు వసూలు చేయడానికి వచ్చాడు, కానీ నేనివ్వను కదా అని అనుకుంటూ ఉండగా గోపాలం మధ్యలో కల్పించుకొని, మేడం మీరు 500 రూపాయల ఫైన్ కట్టాలి. ఎందుకు బాబు, ఎందుకు మేము ఫైన్ కట్టాలి? మీ అత్తగారు చెత్త ఎద్దని బ్యానర్ కట్టించోటే చెత్త తీసుకొచ్చేశారు, అందుకని కట్టాలి. ఓహో, ఇంతకీ చెత్త ఎవరు వేశారు? మీ అత్తగారు. ఎక్కడ వేశారు? చెత్త వేయొద్దని బ్యానర్ కట్టించోట. అలాగా, చెత్త వేయొద్దని బ్యానర్ కట్టిన చోట చెత్తని వేసిందెవరు? మీ అత్తగారే. మరి ఫైన్ కట్టాల్సింది ఎవరు బాబు? మీ అత్తగారు అని గోపాలం చెప్పగానే, మా అత్తయ్య నీ పక్కనే ఉంది కదా, కడుతుంది, తీసుకో. కోళ్ళ, నేను 500 కట్టడం ఏమిటే, నా దగ్గర రూపాయి కూడా లేదు. చెత్త వేసింది మీరే కదా అత్తయ్య, అందుకే మీరే కట్టాలి. ఏం గోపాలం, ఎవరు చెత్త వేస్తే వాళ్లే కదా మరి ఫైన్ కట్టాల్సింది. అవును మేడం అని గోపాలం చెప్పగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా అనామిక తలుపేసుకుంటుంది. శారద దీనంగా ముఖం పెట్టి గోపాలాన్ని చూస్తుంది. గోపాలానికి జాలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. మళ్లీ గంట కొడుతుంది. ఇంట్లోపలున్న అనామిక, అత్తయ్య గడియ తీసే ఉంది, లోపలికి రండి అని చెప్తుంది. శారద లోపలికి వస్తుంది. నీ పిసినారుతనం తగలయ్యా, ఆ చెత్తను తీసుకెళ్లేవాడికి నెలకి 100 రూపాయలు ఇస్తే సరిపోతుంది కదా కోడలా, ఇప్పుడు చూడు 500 పోయేవి కాదు కదా. వామ్మో అత్తయ్య, 100 రూపాయలు నేనివ్వాలా? మరి 500 నేనివ్వాలా? చెత్త వేసింది మీరే కాబట్టి తమరే ఇవ్వాలి. ఇంతకీ డబ్బులు అతనికి ఇచ్చారా లేదా? లేదు కోడలా, ఆ గోపాలం నా దేన మొక్కం చూసి జాలిపడి వెళ్ళిపోయాడు అని శారద చెప్పగానే అనామిక సంతోషపడుతూ,
చూశారా అత్తయ్య, నా పిసినారితనం మనకి 600 మిగిల్చింది. పైగా మన చెత్తను బయటపడేసింది. ఏది ఏవైనా నా తెలివిని మీరు మెచ్చుకోవాల్సిందేనత్తయ్య అని అనామిక అంటుంటే శారద అక్కడ్నుంచి తన రూంలోకి వెళ్ళిపోతుంది. మరొక రోజున శారద కూరగాయల సంచిని పట్టుకుని ఇంటివైపు నడుస్తుంటే ప్రసాదు 25 కిలోల రైస్ సంచిని నెత్తిన పెట్టుకుని నడుస్తున్నాడు. ఎప్పటికైనా నా మాట వింటారా? బుద్ధొచ్చింది శారద, ఖచ్చితంగా వింటాను. ఇక నుంచి మన పిసినారి కోడలు పిలిచినప్పుడల్లా ఏదో ఒక నొప్పి అని చెప్పి తప్పించుకుంటాను. లేదంటే ఇదిగో ఇట్ట బుక్కైపోతాను. ఇప్పుడు చెప్పాల్సింది చెప్తారు. తీరా కోడలు మామయ్య అని అభిమానంతో పిలవగానే చెప్పమ్మా కోళ్ళ అని వెళ్తారు. కోడలు డబ్బుల్ని మిగిల్చుకోవడానికి మనతో అన్ని పనులు చేయించేసుకుంటుంది. అవును శారద అని మాట్లాడుకుంటూ ఇంటికొచ్చారు. అనామికకి కూరగాయల్ని రైస్ సంచిని అప్పగించి సోఫాలో వాళ్ళిద్దరూ కూర్చుంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రాత్రి పిసినారి కోడలు అనామిక బీరువా దగ్గర నిలబడి డబ్బులు లెక్కబెట్టుకుంటూ ఉంటుంది. శారదా ప్రసాదులు అక్కడికొచ్చారు. వాళ్లను చూసి డబ్బులు బీరువాలో పెట్టి, ఏమిటత్తయ్య ఇలా వచ్చారు? అదే కోళ్ళ, చలి విపరీతంగా ఉంది కదా, 1000 రూపాయలు ఇస్తే 2 గట్టిగా దుప్పట్లు కొనుక్కుందాము. చలిని తట్టుకోలేకపోతున్నాం. హాయిగా దుప్పట్లు కప్పుకుని పడుకోవచ్చు. అత్తయ్య, మీకు కావలసినవి మీకు చలి పెట్టకుండా ఉండే గట్టి దుప్పట్లు అంతే కదా? నేను రేపు వెళ్ళి తీసుకొస్తాను. డబ్బులు మీకివ్వడం ఎందుకు? మీరు అంత దూరం వెళ్ళడం ఎందుకు చెప్పండి? నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. అది కోళ్ళ, నేనొక చోట చూశానమ్మా, అవి చాలా బాగున్నాయి. మీకెందుకు మావయ్య శ్రమ? నేను తీసుకొస్తానులేండి. ముందు తినడానికి కూర్చోండి. పదండి, తినడానికి కూర్చుంటే కాళ్ళు చన్నం పెట్టుద్ది అని ప్రసాద్ని తీసుకుని హాల్లోకొచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర శారద, ప్రసాదు, రమేషు, హరీషు, భవ్యలు కూర్చుని ఉన్నారు. కొంత సమయం తర్వాత అనామిక వాళ్ళ దగ్గరికొచ్చింది. వాళ్ళకి అన్నం పెట్టాలని చూస్తూ ఉండగా గంట మోగింది. ఈ టైంలో ఎవరొచ్చుంటారబ్బా అని అనామిక వచ్చి తలుపు తీసింది. ముగ్గురు బాగా బలిసిన బంధువులు ఎదురుగా కనపడ్డారు. అనామిక అయోమయంలో పడింది. బాగున్నావా అక్క? నేను బాగున్నాను, కానీ మీరేంటి ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేశారు? ఏమన్నామిక, మమ్మల్ని ఇలా బయట చల్లోని నిలబెట్టి మాట్లాడేస్తావా? మీ ఇంట్లోకి పిలవ్వా? అలా అంటావేంటి శ్యామల? అనామిక మా నూరు అమ్మాయి, పైగా దగ్గర చుట్టరికం, పెద్ద నాన్న వరస. ఇంట్లోకి రానీయకుండా బయట నిలబెట్టి మాట్లాడుతుందా ఏంటి? పత్తల్లి, ఇంట్లోకి వెళ్దాం. శ్రావణి, బయట ఏమైనా తినేసొచ్చారా? బయట తిందామని అనుకున్నాను తల్లి, కానీ అక్కడ మాకు సరిపడదని మీరున్నారుగా, ఇట్ట చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాం. ఇచ్చాం. ఎట్టా ఉంది? ఇచ్చిన సర్ప్రైజ్ చాలు పెదనాన్న, వచ్చిన దారినే వెళ్ళిపోండి అని అనామిక అంటుంటే శారద గుమ్మం దగ్గరికొచ్చింది. శ్యామల వాళ్ళని చూసి గుర్తుపట్టింది. వాళ్ళని పలకరించింది. లోపలికి రండమ్మా అని శారద వాళ్ళందరినీ లోపలికి ఆహ్వానించింది. అనామిక మౌనంగా అత్తగారు శారదని కోపంగా చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది. వామ్మో, అత్తయ్య వీళ్ళని లోపలికి పిలిచింది, ఇప్పుడు తినమని చెప్తే. అని అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికొచ్చి వండిన వంటల్ని తీసుకెళ్లి కిచెన్లో పెడుతుంది. అది శారద చూస్తుంది. కిచెన్లో ఉన్న అనామిక దగ్గరికి వెళ్ళి, కోళ్ళ, అలా బయటికెళ్ళి ఏవైనా తీసుకొచ్చి ఇంటికొచ్చిన బంధువులకు పెట్టు అని చెప్పి వెళ్ళిపోతుంది. పిసినారి అనామిక తన బుర్రకి పదును పెట్టింది. అమ్మో, ఇంత చలిలో నేను బయటికి వెళ్తే ప్రాణాలతో ఉంటానా? ఇప్పుడు వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళ కోసం కనుక ఏమైనా చేస్తే నా నూనె, కారం, ఉప్పు అన్నీ అయిపోతాయి. వామో, నా సరుకులు ఏమవ్వకుండా ఏదో ఒకటి ఆలోచన చెయ్యాలి అని అనుకుంటూ టెన్షన్ పడుతున్న పిసినారి అనామికకి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వండిన కూరల్ని పొయ్యి మీద పెట్టింది. నీళ్లు పోసింది. బాగా ఉడకబెట్టింది. డైనింగ్ టేబుల్ దగ్గర తినడానికి కూర్చొని ఉన్నారు వాళ్ళంతా. అనామిక నీళ్లు పోసిన కూరల్ని తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. అందరికీ కొంచెం అన్నం పెట్టి చారులాగా తయారు చేసిన పదార్థాల్ని ఎక్కువగా వేసింది. అందరికీ అదే వడ్డించింది. అనామిక పిసినారితనాన్ని అర్థం చేసుకుని వచ్చిన బంధువులు వచ్చినట్టే ఇంట్లో క్షణం కూడా ఉండకుండా అనామికని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. అనామిక అమ్మయ్య వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని సంతోషపడుతూ తలిపేసుకుంటుంది. ఆటో నడుపుకుంటూ జీవించే రమేష్ రోజులాగే ఆ రోజు కూడా సాయంత్రం 4 గంటలవుతూ ఉండగా ఆటో తీసుకుని పిల్లలు హరీషు, భవ్యలు చదువుతున్న స్కూల్ దగ్గరికి వచ్చాడు. స్కూల్ ముందున్న ఓ చెట్టు దగ్గర నిలబడిన అనామిక ఆ ఆటోని చూసి తనలో తాను, నా మీద కోపంతో పిల్లల దగ్గరికి రాడని అనుకున్నాను, కానీ వచ్చాడు కదా, ఇక నేను ఆయనకి కనబడకుండా ఇంటికి వెళ్ళిపోతాను. కోపంతో ఇక్కడ నా మీద అరిచినా అరుస్తాడు. ఎందుకొచ్చిన గొడవ అని అనుకుంటూ ఉండగా తెలిసిన శైలజ తన దగ్గరికొచ్చింది.
సంతోషపడుతూ అనామిక నువ్వేనా? శైలు నువ్వేంటే ఇక్కడ? మా పిల్లలు ఈ స్కూల్లోనే చదువుతున్నారు. మరి నువ్వు? మా పిల్లలు కూడా ఇందులోనే చదువుతున్నారు శైలు. వాళ్ళ కోసమే వచ్చాను. నిజమా? మరి ఇన్నాళ్ళుగా ఎందుకు రాలేదే? ఇన్నాళ్ళుగా మా ఆయన వచ్చేవాడు. ఆ రోజేదో పనుందని రాలేకపోవచ్చని ఫోన్ చేసి చెప్పాడు. అందుకే నేనొచ్చాను. ఆనంద్ గారు బాగున్నారా శైలు? ఇప్పుడు నేను ఆనంద్తో కలిసి ఉండడం లేదే. అని శైలజ చెప్పగానే అనామిక ఆశ్చర్యపోతుంది. ఏమిటి నువ్వు చెప్పేది? ఆనంద్తో కలిసి ఉండడం లేదా? మరెక్కడుంటున్నావు? పిల్లల్ని చూసుకుంటూ అమ్మ వాళ్ళతో ఉంటున్నాను. ఇక్కడే ఒక ఆఫీసులో జాబ్ కూడా చేస్తున్నాను. ఏంటి, జాబ్ కూడా చేస్తున్నావా? మరి ఆనంద్ గారు ఎక్కడుంటున్నారు? ఎందుకే ఆనంద్ని అంతలా అడుగుతున్నావు? భార్య పిల్లల్ని ప్రాణంగా ప్రేమించేవాడు కదా శైలు. దూరం చేసుకుని మరి ఎలా ఉంటున్నారని అడుగుతున్నానులే. అని అనామిక శైలజ మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ ఆటో దగ్గర నిలబడి స్కూలు గేటు వైపు చూశాడు. గేటు వేసి ఉంది. గేటు వేసుందంటే ఇంకా స్కూల్ నుంచి పిల్లలు రాలేదన్నమాట అని అనుకుంటూ అనామికని శైలజని చూశాడు. అదోలా ముఖం పెట్టి తనలో తాను ఇలా అనుకుంటాడు. అనామిక స్కూల్ దగ్గరికి ఎందుకొచ్చినట్టు? 2 రోజుల నుంచి సంక్రాంతి పండక్కి మా పుట్టింటికి వెళ్ళొస్తానని నాతో గొడవ పడుతూనే ఉంది. ఇప్పుడు మాత్రం స్కూల్ దగ్గరికి ఎందుకొచ్చింది? ఓహో, నేను ఇవిడితో గొడవ పెట్టుకున్నాను కాబట్టి పిల్లల కోసం వెళ్ళానని అనుకున్నట్టుంది. అందుకే వచ్చినట్టుంది ఇక్కడికి. పోనీలే, ఇంటి దగ్గర ఎంత పిలిచినా పలకలేదు కదా, ఇప్పుడు పిలిస్తే పలుకుతుందో లేదో చూద్దాం అని అనుకొని పైకి అనామికకి వినపడేలా గట్టిగా అనామిక ఇలారా అని పిలుస్తాడు. శైలజతో మాట్లాడుతున్న అనామిక ఆ పిలుపు విని కొంచెం కోపంగా చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇంటి దగ్గర పిలిస్తే పలకడం లేదని ఇక్కడ పిలిస్తే పలుకుతానా లేదా అని టెస్ట్ చేస్తున్నట్టున్నాడు దొంగ సచ్చినోడు. ఇప్పుడు దీన్ని ముందు ఆయన చులకన చేయడం ఇష్టం లేదు. ఆయనకి నాకు ఎన్ని గొడవలున్నా మేం గొడవ పడుతున్నామని అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా. ఆయన అంతలా పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడమే మంచిది. గొడవ ముదిరితే వామో అలా వద్దులే, సంక్రాంతి పండుగ రావడం ఏమిటో కానీ ఆయనకి నాకు గొడవలు పెద్దవయ్యేలా ఉన్నాయి అని అనుకొని పైకి గట్టిగా రమేష్కి వినిపించేలా వస్తున్నాను బావా. శైలు ఆయన పిలుస్తున్నాడు, సరేనా? జాగ్రత్తగా ఉండు అని శైలజ నుంచి రమేష్ దగ్గరికొచ్చింది అనామిక. ఒకరిని ఒకరు చూసుకుంటారు. పర్వాలేదు, నేనంటే ఇంకా ప్రేముందన్నమాట. ప్రేమ లేకుండా ఎందుకుంటుంది చెప్పండి? ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది. ఏదెప్పుడు చూపించాలో అప్పుడు బయటకు వస్తాయి, అంతే. ఏంటో చెప్పండి. పిల్లల్ని తీసుకొస్తానో లేదోననే కదా నువ్వొచ్చావు ఇక్కడికి. రాకుండా ఎలా ఉంటాను చెప్పు బావా. ఉదయం నువ్వు అంత కోపంగా వెళ్ళిపోయావు. బాక్స్ కూడా తీసుకెళ్ళలేదు. కోపం ఉంటే నా మీద చూపించాలి, కానీ అన్నం మీద ఎందుకు చూపించడం? నాకంతలా కోపం రావడానికి కారణమేంటి? ఎవరు? నువ్వే చెప్పానామిక. కారణం సంక్రాంతి పండుగ. కారుకు రాలి నేనే కదా. ఎలాగూ పండగ 3 రోజులు వస్తుంది కదా. భోగి ఇక్కడ చేసుకొని సంక్రాంతి కనుమ మీ పుట్టింటి దగ్గర చేసుకుందామని ప్రేమగా సున్నితంగా నేను, మా అమ్మ శారద, మా నాన్న ప్రసాదు చెప్పినా వినకుండా లేదు నేను భోగి కంటే ఒకరోజు ముందుగానే మా పుట్టింటికి వెళ్ళిపోతానని అంత మంకుతనం ఏంటి నీకు? సరేలే, ఇప్పుడు మళ్ళీ ఈ భోగి గురించి వాదన ఎందుకు చెప్పండి. అయింది ఏదో అయిపోయింది. పిల్లల్ని తీసుకుని ఇంటికి రండి, నేను ఇంటికి వెళ్తాను. ఒక్కదానివేం వెళ్తావులే అను. ఎలాగూ పిల్లలు బయటకొచ్చే వేలైంది. అందరం కలిసే వెళ్దాం. దారిలో పిల్లలకి ఏమైనా తీసుకెళ్దాం. ఎలాగూ సంక్రాంతి సెలవులు ఇచ్చే ఉంటారు. ఇక ఇల్లంతా సందడిగా ఉంటుంది. అవునండి, పిల్లలు ఇంటి దగ్గర తినడానికి కూడా ఏమీ లేవు. ఏవైనా తీసుకెళ్ళాలి. అది సరే, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఎంతున్నాయి? ఒక 1000 రూపాయలుంటాయను. సరిపోతాయి కదా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి దగ్గర శారద కోపంగా భర్త ప్రసాద్ ముందు కోడలు అనామికాని తిడుతూ ఉంటుంది. మీ కళ్ళతో మీరే చూశారుగా, కూతుర్లా చూసుకుంటే అనామిక కోడలకి ఎంత పొగరొచ్చిందో. శారద, ఆడపిల్లల అమ్మా నాన్నల దగ్గరే కదా కోపాన్ని, ప్రేమని, ఇష్టాన్ని, అయిష్టాన్ని అన్నిటినీ చూపించేది. అయితే 2 రోజుల నుండి అనామిక మనతో కొడుకుతో గొడవ పడ్డం మంచిదని సమర్థిస్తున్నారా ఏంటి? మంచిదని నేను అంటంలేదు శారద. కాకపోతే చాలండి సంబరం. పెళ్ళి 10 ఏళ్ళు అయిపోయింది. 2 పిల్లలు వచ్చారు. ఇప్పుడు కూడా ప్రతి పండక్కి పుట్టింటికి వెళ్తానని కోడలు గోల్ చేయడం ఏంటో నా అర్థం కావట్లా. అరే, పండగ పూట మనవడో మనవరాలు చేసే సందడి మన ఇంట్లో కూడా ఉండాలి కదా. అది మాత్రం అర్థం చేసుకోదు. చాలాసార్లు అర్థం చేసుకుంది కదా శారద. అసలే నాకు ఒళ్ళు మండిపోతుంది. మీరిలా వెనకేసుకొస్తే అది ఇంకా పెరిగి ఏం చేస్తాను నాకే తెలీదు.
రమ్మని పుట్టింటాలు ఫోన్ చేయడం, నేను వెళ్తానని కాళ్ళ అనామిక మనతో గొడవ పడడం. అసలు నాకేం అర్థం కావట్లేదు. శారద, ఏవైనా ఉంటే కొడుకు కాళ్ళు చూసుకుంటారా, నువ్వు మాత్రం మధ్యలోకి వెళ్ళబాకు. కొడుకు అనామికకి చెప్తాడు, కోడలు పిల్లలతో ఇక్కడే ఉంటుంది. మీ అత్తా కోడళ్ళ భోగి బాగా జరిగిన తర్వాతే కోడలు సంక్రాంతి పండక్కి తన పుట్టింటికి వెళ్తుంది. సరేనా? సరేనండి, స్కూల్ నుండి పిల్లలు వచ్చే వేళ అయింది. తినడానికి ఏమైనా చెయ్యాలుండండి అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. హరీషు, భవ్యలు స్కూల్ నుంచి సంతోషంగా ఆటో దగ్గరికి రావటంతో రమేష్ అనామికలని చూస్తూ, డాడీ, మాకు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు. అవును మమ్మీ, మాకు ఫుల్ ఎంజాయ్. మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దాం? ఇక్కడ భోగి పండుగ జరుపుకుని సంక్రాంతి రోజున వెళ్దాం పిల్లలు. అబ్బా మమ్మీ, రేపే వెళ్దాం. భోగి కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే జరుపుకుందాం. ఇలా అల్లరి చేయకూడదమ్మా. ఇక్కడైనా అక్కడైనా పండుగ సందడి చేసేది మీరే కదా. నానమ్మ తాతయ్యలతో భోగి రోజున సందడి చేసుకుందాం. సంక్రాంతి కనుమ రోజుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అల్లరి సందడి చేసుకుందాం. సరేనా? సరే మమ్మీ. పిల్లలు ఆటో ఎక్కండి, బేకరీకి వెళ్దాం పదండి పదండి, ఆటో ఎక్కండి, బేకరీకి వెళ్దాం అని చెప్పగానే భవ్య, హరీష్లు సంబరపడుతూ ఆటో ఎక్కేశారు. అనామిక కూడా ఆటోలో కూర్చుంది. రమేష్ ఆటోను అక్కడి నుంచి ముందుకు పోనిస్తున్నాడు. ఏమండి, అత్తయ్య పిల్లల కోసం ఏమైనా చేస్తుందేమో, వద్దని చెప్పండి. వద్దని చెప్పకు నాన్న, ఏం చేస్తుందో కనుక్కో. అది మేం తినేదో కాదో మేం చెప్తాం. తినేదైతే చేయమను, తినేది కాకపోతే వద్దని చెప్పు. అవునానా, మాకిష్టమైందైతే చేయమను, లేతే వద్దు. సరే సరే పిల్లలు, బేకరీకి వెళ్ళిన తర్వాత కనుక్కుంటానులే అని చెప్తూ రమేష్ జాగ్రత్తగా ఆటోని డ్రైవ్ చేస్తుంటాడు. అలా సరదాగా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున భోగి పండుగ. అత్తాకోడళ్ళు ఉదయాన్నే తలంటు పోసుకొని వాకిలి పని పూర్తి చేసి రంగులతో పెద్ద పెద్ద ముగ్గులు వేశారు. ఆ తర్వాత, కాళ్ళ, నేను పూజ చేస్తా ఉంటాను, నువ్వు వెళ్ళి పాయసం చేసుకురా. ఇదిగో అత్తయ్య, అలాగే చేసుకొస్తాను అని అనామిక వెళ్ళిపోతుంది. శారద పూజ గదిలో కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది. అనామిక పాయసం తయారు చేసుకుని పూజ గదిలోకి వెళ్ళింది. అత్తాకోడళ్ళు పూజ చేస్తూ ఉండగా హరీషు, భవ్యలు వచ్చి, నానమ్మ, నువ్వు చెప్పినట్టుగా నేను చెల్లి గొబ్బెమ్మలు చేశాం. నాన్న తాతయ్య వెళ్ళి రేగుపళ్ళు, గరికపాసలు తీసుకొచ్చారు. నానమ్మ, నేను గొబ్బెమ్మల్ని పెట్టాలా అని భవ్య అడగగానే శారద ఎంతో సంతోషపడుతుంది. ఇప్పుడు కాదులే తల్లి, ఈ పండక్కి గొబ్బెమ్మలు ఎట్టా పెట్టాలో నేను చూపిస్తాను. వచ్చే ఏడాది పండక్కే నువ్వు నేర్చుకొని నువ్వు పెట్టుదుగానిలే. సరే నానమ్మ, అట్లాగే చేస్తా. నువ్వు నా బంగారు తల్లివే, నేనట చెప్పగానట చక్కగా బలగింటావు మాట అని శారద చెప్పగానే భవ్య కూడా సంతోషపడుతుంది. పూజ చేసిన తర్వాత అత్తాకోడళ్ళు బయటకొస్తారు, గొబ్బెమ్మలు పెడతారు. సంబరంగా ఇంట్లోకి వెళ్లి పాయసము తాగుతారు. అలా ఆ రోజంతా ఎంతో సంబరంగా గడిచిపోతుంది. ఆ రోజు రాత్రి ఊరంతా భోగిమంటలతో కలకల్లాడుతుంటే అత్తాకోడళ్ళు శారద, అనామికలు, తండ్రి కొడుకులు రమేషు, ప్రసాదులు ఇంటి ముందు వేసిన భోగిమంటల ముందు సంతోషంగా నిలబడి ఉంటారు. పిల్లలు హరీషు, భవ్యలు భలే ఉందంటూ సంతోషపడుతూ ఉంటారు. నానమ్మ, ఈ భోగి మంటలు ఎందుకు వేయాలి? ఎందుకంటే తల్లి, చలి బాధలను తప్పించుకునేందుకు, పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు, సుఖ సంతోషాలను ఆసెత్తా భోగి మంటలను వేస్తారమ్మా. ఈ భోగి మంటల్లో ఏమేం వేస్తారు తాతయ్య? అది మనవడా, ఈ మంటల్లో ఆవు పిడకలు, ఇంట్లోని పాత బట్టలు, పాత చెక్క, పాత వస్తువుల్ని వేస్తారు. మనలోని చెడుని తగలబెట్టి మంచి పెంచుకోవడమే ఈ భోగి మంటల అసలు అర్థం. అంతేకాదు బాబు, వీటిని కాల్చటం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి. మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి మనకి ఉపశమనం కూడా లభిస్తుంది. పిల్లలు, ముఖ్యంగా ఈ భోగి మంటలనేవి ఊళ్ళో ఉండేవారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేరుస్తాయన్నమాట. ఐక్యమత్యం పెంచడంలో కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే భోగి మంటలనేవి మనందరికీ మంచి చేస్తాయన్నమాట. మనకి ఎంతో మేలు చేస్తే పిల్లలు అని చెప్తూ అందరూ భోగి మంటల్ని ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా అత్తాకోడళ్ళ భోగి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకున్నారు.